మదర్ అండ్ డాటర్ మధ్యలో ఒకానొక స్టేజ్లో చాలా టిప్స్ వస్తాయి. అవును, మనం ఎంత క్లోజ్ ఉన్నా ఒకనొక స్టేజ్లో టిప్స్ చాలా వస్తాయి. అవును. కుడ్ బి డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ కానీ, లేకపోతే మదర్ హ్యాస్ దట్ స్పేస్ టు టాక్ టు ద డాటర్ ఇన్ ఎనీ వే. అవును, స్ట్రేట్ గా ఇది బాగాలేదు, అవును. ఇది తప్పు అని చెప్పడం మదర్ కి ఆ స్పేస్ ఉంటుంది. అవును, అవును. ఫాదర్ మళ్ళీ అలా చెప్పలేరు, కొంచెం నచ్చ చెప్పి అలా ఆలోచించి ఆచితూచి చెప్తారు. కరెక్ట్. మదర్ అలా స్ట్రైట్ గా చెప్పేసరికి కూతురికి అది ఎక్కదు అనమాట. సో అది అప్పుడు మనం బడబడ అరిచేస్తూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్ నాకు మా మమ్మీకి చాలా అయ్యాయి అనమాట. సో నేనంటే నీకు ఇష్టమే లేదు అని చెప్పి అలాంటి సిచ్యువేషన్స్ కూడా టీనేజ్ లో మా మమ్మీ నాతో చాలా ఫేస్ చేసింది మా మమ్మీ. ఐఎమ్ ఆల్సో వెరీ, ఐ థింక్ ఐ వాజ్ అన్ వెరీ అగ్రెసివ్ టీనేజర్. సో చాలా డీల్ చేసింది మా మమ్మీ. చాలా సాఫ్ట్. She's very soft, she's very patient, she's very understanding. The service provider, any service she provides in our house, she అడగకుండానే, ఏం అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆకలి వేస్తుందంటే అక్కడ ఫుడ్, నెయ్యి, పచ్చళ్ళు, వాటర్, తుడుచుకోవడానికి టవల్ అన్ని రెడీగా ఉంటాయి. ఇట్స్ జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్. అలా చాలా చేస్తుంది మా అమ్మ ఆన్ అ డే టు డే బేసిస్. సో ఇవన్నీ నేను రియలైజ్ అవ్వలేదు ఆ టైంలో. కాకపోతే ఏదన్నా మా మమ్మీ మంచి చెప్తే కూడా దాన్ని అంటే స్ట్రైట్ గా చెప్తారు కదా మదర్స్, చెప్పేసరికి అది ఇట్ యూస్ టు రబ్ మీ ద రాంగ్ వే. సో దానివల్ల ఏదేదో అనేసుకునేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నా కూతురికి చెప్పేటప్పుడు అవే మాటలు వస్తున్నాయి నాకు కూడా. మా మమ్మీ యూజ్ చేసే టర్మినాలజీ వస్తుంది నాకు. వచ్చినప్పుడు అది ఇట్ ఈస్ రబ్బింగ్ హర్ ద రాంగ్ వే అనేది నాకు అర్థం అవుతుంది. షీఈస్ ప్రీ-టీన్. కరెక్ట్. బట్ తెలుస్తోంది నాకు, ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుంటా. సో యా, ఐ థింక్ అపార్థం చేసుకున్న సిచ్యువేషన్స్ అవి మా మమ్మీ. మై డాడ్ అంటే మై డాడ్ వీఆర్ మోర్ ఫ్రెండ్లీ ఆఫ్టర్ ఐ క్రాస్డ్ 20. అంటే ఆఫ్టర్ ఐ క్రాస్డ్ 19, వన్స్ ఐ ఎంటర్డ్ మై 20s, వీఆర్ మోర్ ఫ్రెండ్లీ అండ్ మోర్ ఆయన లెవెల్లో వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అన్నట్టు, అడల్ట్ డిస్కషన్స్. సో అదర్వైజ్ మై డాడ్ వాజ్ ఆల్సో వెరీ, ఏదైనా అడిగితే నో చెప్పే ఇది లేదనమాట. కాదు, ఇద్దరం, నేను మా తమ్ముడు. హీస్ 4 years younger to me. కాకపోతే మై డాడ్స్ లవ్ లాంగ్వేజ్ ఇస్ బయింగ్ థింగ్స్. వాట్ ఎవర్ యూ ఆస్క్ యుల్ హ్యావ్ ఇట్. ఆయనకు తెలిసిన లగ్జరీలో హీ ప్రొవైడెడ్ ద బెస్ట్ ఫర్ అస్. దట్స్ హిస్ లవ్ లాంగ్వేజ్. సో అపార్థం చేసుకునే సిచ్యువేషన్స్ అంటే అప్పుడు అనుకునేవాళ్ళం అనమాట, వై ఈస్ హీ లైక్ దిస్, వై ఈస్ హీ వెరీ స్ట్రిక్ట్ విత్ అస్, అదే అనుకునేవాళ్ళం. అదే ఇప్పుడు చూస్తే దట్ వాస్ హిస్ లవ్ లాంగ్వేజ్, దట్ వాస్ హౌ హీ షోడ్ హిస్ లవ్. సో ఇప్పుడు వీ ట్రై టు డూ ద సేమ్ ఫర్ అవర్ డాడ్, ఫర్ అవర్ మామ్. కానీ ఆల్బమ్స్ అంటే మీ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేస్తున్నారు, దీనివల్ల ఏమైనా లాస్ అవుతున్నారా, లేదంటే ఫర్దర్గా వేరే వాళ్ళకి ఏదైనా ఇవ్వడం వల్ల ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది, ఇది ఏమైనా ఆలోచించారా? అంటే ఒకటండి, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మన తెలుగులో వీ నీడ్ అ ఇండిపెండెంట్ మ్యూజిక్ లేబుల్. ఇండిపెండెంట్ మ్యూజిక్ లేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో దేర్ ఇస్ లేబుల్ కాల్డ్ డెఫ్ జామ్. There are many labels in the north. Def Jam కానీ, Warner Music also takes independent music, Universal Music, వీళ్ళకి చాలా వింగ్స్ ఉన్నాయి. అట్లా తమిళ్లో there is something called as Think Indie. Think Indie, it's a proper independent label. Sai Abhyankar వచ్చింది, he released his songs through that label. అలాంటి లేబుల్ మన తెలుగులో ఇండిపెండెంట్ లేబుల్ లేదు అనేది ఒకటి ఉందన్నమాట. నాకు ఆ వెలితి ఒక్కటి కనిపిస్తోంది. ఇఫ్ దట్ ఈస్ దేర్, then because what I can do as an individual artist is nothing when compared to what a label can do to shape an artist's career. Because ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్నర్ మ్యూజిక్ ఉంది. వార్నర్ మ్యూజిక్ ఏంటంటే దే హ్యావ్ అ సెట్ ఆఫ్, ఇఫ్ దే ఆన్ బోర్డ్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్, వాళ్ళకి ఒక ప్యానెల్ ఆఫ్ రైటర్స్ ఉంటారు, ఒక రోస్టర్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, దే హ్యావ్ టెక్నీషియన్స్, దే హ్యావ్ స్టూడియో. Everything is taken care of. All you have to do is put your mind, do something creative, give them songs. Correct. And marketing కూడా వాళ్ళే చేస్తారు. Yes, of course, song rights అవన్నీ వాళ్ళకి వెళ్తాయి. కాకపోతే ఫర్ యూ, until you become a artist, until you become a known artist, a label can help you in more ways than you can understand. అలాంటి లేబుల్ ఇక్కడ లేదు మన దగ్గర, మన తెలుగులో లేదు ప్రస్తుతానికి. సో ఫార్ లేదు, వస్తాయేమో తెలియదు. వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ.
సో అలా వస్తే ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ టు లేబుల్స్, బట్ అంటిల్ దెన్ ఐ విల్ కీప్ మై సాంగ్స్ టు మై సెల్ఫ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే దేని మీద చేస్తున్నారు, కాన్సెప్ట్ ఏంటి చెప్పచ్చా? కాన్సెప్టా? అది మీరు విని మీరే చెప్పండి. దేని మీద మీరు విని చెప్పొచ్చు మీరే. ఎప్పుడు రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ? అది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి. యాక్చువల్లీ ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. న్యూ ఇయర్ లోనేమో ఐ థింక్. న్యూ ఇయర్ లో 26 రిలీజ్ చేస్తాను. బట్ అగైన్ చెప్తున్నాను కదా, బికాస్ ఐఎమ్ ఎవ్రీథింగ్, కర్త కర్మ క్రియ నేనే కాబట్టి అవును, కొంచెం టైం పడుతుంది నాకు. ఈవెన్ మార్కెటింగ్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. లైక్ ఐ హ్యావ్ టు హైర్ ఎ టీమ్ టు మార్కెట్, ఐ హ్యావ్ టు హైర్ పీపుల్ టు షూట్ అ వీడియో. ఇవన్నీ నేనే చేయాలి కాబట్టి టేక్స్ అ లిటిల్ టైమ్. బట్ అదర్వైజ్ ఇట్స్ రెడీ. సాంగ్ ఆడియో వైజ్ ఇట్స్ రెడీ. ఓహో, ఐ హ్యావ్ టు సీ వాట్ టు డూ. వీడియో చేయాలి అయితే, ఇప్పుడు వీడియో చేయాలి. వీడియో చేయాలి. సో ఫైండింగ్ ప్రొడ్యూసర్స్ టు ఫండ్ ద వీడియో, టు ఫండ్ ద మ్యూజిక్, that all is taken care by the label, if there is a label. Yeah. If there's no label, then you can still do it if you have the financial means, but it'll take time. ఇప్పుడు ఆల్మోస్ట్ దిస్ ఇస్ 4th వన్ అనుకోవచ్చా మనం? Fakuyama is 4th కదా. ఇప్పుడు వచ్చేది 4 అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ 5th రావాలి, 5th సింగిల్ రావాలి. రైట్. అంటే అన్ని ఇదే జోనర్లో ఉండే అవకాశం ఉందా? ఇందులోనే డిఫరెంట్ కలర్స్ చూపిస్తారు. యూ విల్ సీ మల్టీ డైమెన్షన్స్ ఇన్ శ్రావణ భార్గవి అని చెప్పాలి. నేను తెలుగులో కూడా రాస్తాను, ఇంగ్లీష్లో కూడా రాస్తాను. అవును. అండ్ వెన్ ఐ రైట్ సంథింగ్, నాకు తెలుగులో రాస్తున్నానా ఇంగ్లీష్లో రాస్తున్నానా అనే అవేర్నెస్ ఉండదు. అది స్టార్ట్ ఎలా అవుతుంది అలాగే వెళ్ళిపోతుంది. కరెక్ట్. కొన్నిసార్లు ఇంగ్లీష్లో స్టార్ట్ అవుతుంది, అలా కంటిన్యూ అవుతుంది. కొన్నిసార్లు తెలుగులో స్టార్ట్ అవుతుంది, తెలుగులో కంటిన్యూ అవుతుంది. కొన్ని హిందీలో కూడా వస్తాయి, హిందీలో అయిపోతాయి. సో ఐఎమ్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా రాయను, బట్ ఐ గో విత్ ద ఫ్లో అండ్ వాట్ ఫీల్స్ ట్రూ టు మై సెల్ఫ్.